కూష్మాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ, అవును. మంచి గుమ్మడికాయ మేడం. మంచి గుమ్మడికాయతో పెడతారు, బూడిద గుమ్మడికాయతో పెడతారు. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే దాని మీద పెడతారు. అయితే ఈ కూష్మాండ దీపం పెట్టడం వల్ల ప్రయోజనాలు చాలా అనేకం. అవునా? ఇప్పుడు భర్తకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, హెల్త్ ఇష్యూస్, లేకపోతే క్యాన్సర్, లేకపోతే యాక్సిడెంట్ అయ్యిందో, లేదు ఏదో ఒక అనారోగ్య సమస్య, ఎన్ని రోజులైనా వాళ్ళు హాస్పిటల్ నుంచి తిరిగి రారు. డాక్టర్లు ఏమీ ఉండదు అంటారు, రికవర్ అయ్యారు అంటారు, కానీ అతను మాత్రం హాస్పిటల్లో ఉంటాడు. చాలామందికి ఈ కూష్మాండ దీపం గురించి చెప్పాక యాక్సిడెంట్లు అయిన వాళ్ళు, ఆపరేషన్ల దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ దీపం పెట్టడం వల్ల. అద్భుతమైన కూష్మాండ దీపం ఈ రెమెడీ. దీపాలతో చాలా రెమెడీస్ చేయొచ్చు, వీటితో మనకు పెద్ద ఖర్చు ఏదేమి ఉండదు, పెద్ద ఇదేం లేదు. అయితే ఈ దీపాన్ని 2 రకాలుగా పెట్టుకోవచ్చు. మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టొచ్చు, కాలభైరవ ఆలయంలో కాలభైరవుడి ముందు కూడా పెట్టొచ్చు. కానీ పూజా మందిరంలో కూష్మాండ దీపం పెట్టకూడదు. ఎందుకంటే చిన్నదిగా ఉంటుంది, కొద్దిమంది దేవుళ్ళు ఉంటారు, అక్కడ ఆరాధన ఆ శక్తి వేరే ఉంటుంది కాబట్టి. అయితే మనం ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టాలి అంటే బయట వైపు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పూజించి అక్కడ పువ్వుల్ని పెట్టి పసుపు కుంకుమలతో పూజిస్తాం. అక్కడ ఇప్పుడు మనం ఈ కూష్మాండ దీపాన్ని ముందుగానే, అంటే ఈ కూష్మాండ దీపం ఎప్పుడు పెట్టాలంటే మంగళవారం రోజున పెట్టాలి. ఎన్ని మంగళవారాలు పెట్టాలి? ఎన్ని మంగళవారాలు అనేది కాదు, మీ సమస్య తీరే వరకు పెట్టాలి. అసలు ఒక్కసారి పెడుతూనే చాలా మంది సమస్యలు తీరిపోయాయి, మళ్ళా పెట్టక్కర్లేదు. ఇంకా ఇది మంగళవారం అష్టమి వచ్చిన రోజు పెడితే మాత్రం అద్భుతం.